బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు బీసీ రిజర్వేషన్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఈ బీసీ రిజర్వేషన్ల అంశం న్యాయపరమైన సలహాలు తీసుకోవడానికి ఈ సమావేశానికి న్యాయ నిపుణులను కూడా ఆహ్వానించారు. ఈ భేటీలో హైకోర్టు ఆదేశాలు, తదుపరి న్యాయపరమైన చర్యలు, స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చించే అవకాశం ఉంది. దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కానివ్వండి, ఇలా అనేక అంశాలపైన న్యాయ నిపుణులు కూడా ఆహ్వానం అందినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి తాజా అప్డేట్ ఏంది? ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే సాయంత్రం 5 గంటలకి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి అందుబాటులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ నెల 30 వరకు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు గడువు విధించింది రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఈ క్రమంలో కూడా 30 లోపు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి మరింత సమయం కోరాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 2 బిల్లులు కేంద్రం దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లు ఉన్నాయి. తెలంగాణ బిల్లు కావచ్చు, బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి. ఇంకొకటి తెలంగాణ గవర్నర్ దగ్గర ఒక బిల్లు పెండింగ్ ఉంది. ఏదైతే ఈ క్యాబ్ను 50% రిజర్వేషన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విధించినటువంటి క్యాబ్ను వ్యక్తిస్తూ కూడా ఏదైతే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ కూడా గవర్నర్ దగ్గరికి బిల్లును పంపించారు. సో అది కూడా పెండింగ్ ఉంది. సో మొత్తం 3 పెండింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకు పోవాలి, అదే ఒకవేళ ఎప్పటి వరకు నిర్వహించగలరు అంటే ఖచ్చితంగా ఈ నెల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఖచ్చితంగా ఉండదు అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి 10 రోజులే గడువు ఉంది ఈ నెల ఎండింగ్ వరకు, కాబట్టి నిర్వహించే అవకాశం లేనందున ఖచ్చితంగా సమయం కోరాలని కూడా సుప్రీంకోర్టుని భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఏ విధంగా అంటే ఏ అంశాలని పొందుపరుస్తూ కూడా గడువు అంటే సుప్రీంకోర్టుని గడువు కోరే విధంగా చూడాలని కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఏ అంశాన్ని క్రోడీకరించాలని కూడా భావిస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా అంటే సుప్రీంకోర్టుకు గడువు కోరేందుకు కూడా కారణాలు చూపించాలి. కాబట్టి ఖచ్చితంగా ఏ కారణాలతో కూడా ఈ గడువు కోరాలనే అంశాలపై కూడా చర్చ జరిగి నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ రోజు ఈ సమావేశం, కమాండ్ కంట్రోల్ జరిగే సమావేశం అనేది అత్యంత కీలకమైనది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.